వందనాలు బ్రదర్. అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ బంగారు పాదములకు స్తోత్రం నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, మేమందరం కూడా నాయనా ఈ యొక్క చిన్న మందగా చేరినందుకు స్తోత్రం తెలియజేస్తున్నాం. నాయనా ఇప్పటి వరకు కూడా పాటలు పాడాం తండ్రి, మీ నామాన్ని మహింపరిచాము. ఈ సమయంలో తండ్రి నాయనా వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు మా కొరకు ఏమైతే నాయనా ఆహారాన్ని ఏర్పాటు చేసి ఉన్నారో, మీరు మాకు అది అందజేయమని విజ్ఞాపన చేస్తున్నా. వింటున్న ప్రతి ఒక్కరినైనా శ్రద్ధగా వినడానికి సహాయం దయచేయండి. అయినా అదేవిధంగా ప్రభువా నన్ను కూడా మీ యొక్క సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభువా వింటున్న వారికి అర్థమగులాగున చెప్పుటకు తగిన జ్ఞానంతో మీరు నన్ను నింపమని చేరువచ్చినటువంటి ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు దీవించి వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధలను తొలగించి కుటుంబాల్లో సంతోషము సమాధానంతో దీవించినాయన మీరే ప్రభువా వారి కుటుంబాలను చక్కబెట్టి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మనము ఈ యొక్క ఉపవాస దినాల్లో ఉంటున్నాం. ఈ యొక్క ఉపవాస దినాలు కొందరు చక్కగా ఆచరిస్తూ ఉంటారు. అయితే మనము దేవుని వాక్య ప్రకారంగా ఉపవాస ప్రార్థన ఏ విధంగా ఉండాలి? అదే సమయంలో మనము ఇతరులకు మన నుంచి ఏమి వారు కనుగొనాలి? ఏమి కనుగొనకూడదు అనే విషయాన్ని గూడా నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఈ వాక్య భాగాన్ని మనము గమనిస్తే, ఉపవాసము చేసేటప్పుడు వేషధారుల్లాగా దుఃఖముఖులుగా ఉండకూడదు అనే మాటను ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మనము అనేక సార్లు ధ్యానించుకొని ఉంటాం. అనేక సార్లు మనం వినుంటాం. అయినప్పటికీ సందర్భాన్ని బట్టి నేను ఒకసారి మళ్ళీ తెలియజేస్తున్నాను. మనము ఏ విషయంలో కనబడకూడదు ఇతరులకు అనే విషయాన్ని మనము ధ్యానించుకున్నప్పుడు, ఈ యొక్క లెంట్ డేస్‌లో ఇది చాలా ప్రాముఖ్యమైనది కనుక, నేను మీకు ఈ వాక్య భాగాన్ని చూపిస్తున్నాను. కాబట్టి మనం ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల్లాగా దుఃఖముఖముతో ఉండకూడదు. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఎవరైతే ఈ దుఃఖముఖంతో ఉపవాసము చేస్తూ ఉన్నట్టుగా ఇతరులు కనబడాలని చేస్తూ ఉంటారో, తమ ముఖాలను వికారం చేసుకుంటూ చూసిన వారు వెంటనే వాళ్ళని గుర్తించి, "ఏం చాలా నువ్వు నీరసంగా ఉన్నావు. ఏదైనా ఉపవాసం చేస్తున్నావా?" అని అడిగేటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అందరు గాదు, కొందరు. అయితే వారి ఫలము వాళ్ళు పొంది ఉంటారు. కనుక దేవుడు ఎవరి క్రియలను బట్టి, ఎవరి యొక్క మనసు ఆలోచనలను బట్టి, ఎవరి యొక్క ప్రవర్తన బట్టి వారికి దేవుడు ఫలమిస్తాడు. కనుక వారికి కూడా వారి ఫలాన్ని ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు అని గమనించాలి. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక, ఈ మాట గమనించాలి. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. కాబట్టి మనము ఏ విధంగా ఉపవాసం చేయాలంట? మనము ఇతరులకు కనబడవలనని కాకుండా, రహస్యమందు మన తండ్రి మనల్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఉపవాసం చేసేటప్పుడు చక్కగా మనము సిద్ధపడి, దేవుని నామంలో మనం కనబడినట్లయితే, మనం రహస్యంగా ప్రార్థన చేసుకున్నప్పుడు,
దేవుడు మన దేవుడు రహస్యమందు మనల్ని చూస్తూ ఉంటాడు గాబట్టి, మనకు ప్రతిఫలం ఇస్తాను అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఎవరైతే అంటే ఈ ఉపవాస దినాల్లోనే ఉపవాసం ఉండాలని కాదు కానీ, కొందరు ఈ ఈ యొక్క 40 రోజులు ఉపవాస దినాన్ని చక్కగా వాడుకుంటారు. కాబట్టి ఏదైనప్పటికి కూడా ప్రతిదానికి మనము ఒక క్వెషన్ మార్క్ వేసుకొని, ఈ 40 రోజులే ఉపవాసం ఉండాలనా? లేతే క్రిస్మస్‌నే మనం ఆచరించుకోవాలనా? ఈస్టర్‌ని మనం ఆచరించుకోవాలనా? ఈ బైబిల్‌లో రాసున్నాయా? ఇలాంటి ప్రశ్నలు వేసుకొని సాతాను సంబంధికులుగా ఉండడం కంటే గూడా, అలాంటివి మనము ఉపయోగించుకోవడం మంచిదే. దానివల్ల తప్పు లేదు అనే విషయాన్ని గ్రహించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ ఉపవాస దినాల సమయంలో ఎవరైతే ఉపవాసాన్ని చేస్తూ దేవునికి దగ్గరవుతూ ఉంటారో, అటువంటి వారు దేవునికి ఇష్టముగా మనం ఉపవాసం చేయాలి అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనము మనుషులకు కనబడవాలని ఉపవాసం చేయకూడదు అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. మనం తర్వాత విషయానికొస్తే, మరి మనం దేవునికి ఏమని కనపరచాలి? లేకపోతే మనుషులకు మన నుంచి వారు ఏమి కనుగొనాలి అనే విషయాన్ని మనం గమనిద్దాం. నేను మీకిప్పుడు ఏమి కనబడకూడదో అది చెప్పాను. మరి ఇప్పుడు మనము మన నుంచి వాళ్ళు ఏమి కనుగొనాలి అనే విషయాన్ని గమనించినప్పుడు, ఇందాక మన సహోదరి చదివినటువంటి ఈ వాక్య భాగాన్ని తీసుకుంటే, యెషయా గ్రంథంలో 62వ అధ్యాయము 2వ వచనాన్ని గమనించినప్పుడు, జనములు నీ నీతిని కనుగొనును అనే మాట అక్కడ చూస్తున్నాం. మొదటి భాగంలో ఉంటుంది. కాబట్టి సీయోను గురించి ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, జనములు నీ నీతిని కనుగొనాలి. మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి నీతిని కనుగొనేటువంటి విధంగా మన ప్రవర్తన ఉండాలి. కనుక మనము మన దైనందిన జీవితంలో మనము ముందుకు కొనసాగుతున్నప్పుడు, మనము ప్రవర్తించేటువంటి ప్రవర్తన నీతియుక్తంగా ఉండాలి. నీతి అనేది అందరిలో ఉండదు. ఎవరైతే దేవునిలో జీవిస్తూ ఉంటారో, వారిలో నీతి, న్యాయాలు ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యం మనతో ఏమని మాట్లాడుతున్నారంటే, నీ నీతిని కనుగొనాలి. ప్రజలు మనల్ని చూసినప్పుడు, మన తోటి సహోదరులు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మనల్ని చూసినప్పుడు మనలో ప్రవర్తన నీతియుక్తంగా ఉందా లేదా అనేది కనుగొనేటువంటి విధంగా ఉండాలి. క్రైస్తవుల్లో ప్రాముఖ్యంగా ఉండవలసినటువంటి ప్రవర్తన నీతి నీతితత్వము. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు కాబట్టి మనం గూడా నీతి కలిగి జీవించాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. అదే విధంగా మరొక వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఆదికాండము 41వ అధ్యాయాన్ని గమనించినప్పుడు 41వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 38వ వచనం. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అనెను. ఇక్కడ మనము చూస్తున్నాము. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఇంకొద్దిగా మనం ముందుకొచ్చి 15వ వచనాన్ని మనం గమనిస్తే, ఫరో యోసేపుతో నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పాను. ఇక్కడ ఫరో యోసేపుతో మాట్లాడుతూ అంటున్న మాటలు, ఫరోకి ఒక కలొచ్చింది. ఆ కల యొక్క భావాన్ని అడుగుతున్నాడు. అయితే యోసేపు గురించి ఫరోకు తెలుసు కాబట్టి, నీ గురించి నేను విన్నాను. మరి నువ్వు కల భావము చెప్పగలవు అనే మాటను గూడా నేను విన్నాను. కాబట్టి నువ్వు ఆ యొక్క కల భావాన్ని చెప్పగలవా అన్నప్పుడు, మరి ఫరో యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పెను. అందుకు ఫరో కలలో నేను ఏటి ఎడ్డున నిలుచుంటిని అని చెప్తూ వస్తున్నాడు. ఇంక దాన్ని అక్కడ గమనిస్తే మనము అక్కడ 7 ఆవుల గురించి ఆయన కలనటువంటి ఆ కల గురించి చెప్తూ ఉంటాడు. 7 ఆవులు, అవి మంచి ఆరోగ్యంతో ఉన్నటువంటి ఆవుల్ని నేను చూశాను.
అదే సమయంలో వికారపు 7 ఆవులు గూడా నేను చూశాను. అయితే ఏమైతే బలహీనంగా ఉన్నాయో, ఆ ఆవులు ఈ యొక్క ఎవరైతే బలంగా ఉన్నటువంటి ఆవుల్ని తినివేశాయి అని చూడొచ్చు 20వ వచనంలో. చిక్కిపోయి వికారముగా ఉన్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసెను అనేటువంటి ఈ కల ఫరో యోసేపుతో వివరిస్తున్నప్పుడు, యోసేపు ఆ కల యొక్క భావాన్ని చెప్పడాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ భావాన్ని మరి స్పష్టంగా మరి దేవుడు తెలియజేసిన విధంగా యోసేపు చెప్తాడో, ఫరో యోసేపు గురించి ఒక చక్కని సాక్ష్యాన్ని ఇక్కడ ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి 25వ వచనంలో అందుకు యోసేపు ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు అని ఇంక ఆ కల భావాన్ని వివరిస్తూ వస్తున్నాడు. అయితే మనకు కావాల్సింది ఆ భావం కాదు గానీ, ఆ యొక్క యోసేపు యొక్క మంచి ఆత్మగల మనుషునిగా గుర్తించే విధానం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఫరో యోసేపు ఆ కలభావాన్ని చెప్పాడో, వెంటనే తన సేవకులతో సాక్ష్యమిస్తున్నాడు. 38వ వచనంలో అతడు తన సేవకులకు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అనేటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని మన జీవితంలో మన నుంచి ఇతరులు ఏమని కనుగొనాలి అంటే, దేవుని ఆత్మ మనలో ఉందా లేదా? దేవుని ఆత్మ ఉంటే మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. మంచి ఫరో ఫరో ఎదుట యేసేపు ఆ కల భావాన్ని చెప్పినప్పుడు, దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ కల భావాన్ని చెప్పగలరు. మరొకరు ఆ కల భావాన్ని చెప్పే పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే, దేవుని ఆత్మ నడిపింపుండాలి. మనం వాక్యం చెప్తున్నప్పుడు గూడా దైవ సేవకులు కావచ్చు, మనం ప్రార్థన జేస్తాం గదా! మామూలుగా ఆహ్, "అయ్యా! నీ సిలువ చాటును మరుగుపరుచు" అని అంటాము. కొందరేమో "అయ్యా! నాలో ఉండి మీరు మాట్లాడమని" చెప్తూ ఉంటాము. మరికొందరు ఇట్లా మనం చూస్తూ వెళ్ళినప్పుడు రకరకాలుగా మనము ప్రార్థనలు వింటూ ఉంటాం. దాని యొక్క అర్థమేందంటే, మనం చెప్తే మనుషులు జెప్తే మనుషులకి అర్థం కాకపోవచ్చు. కాబట్టి దేవుడు మనలో ఉండి మాట్లాడిచ్చినప్పుడు వినే వాళ్ళకి అర్థమవుతుంది. అదే సమయంలో ఆత్మ నడిపింపు అనేది ఉండాలి. అందుకే దేవుని ఆత్మ గల మనుష్యులుగా మనం బ్రతకాలి. అందుకే మనము మాట్లాడుతున్నప్పుడు గూడా, మన మాటలను బట్టి ఇతరులు దేవుని ఆత్మ అతనిలో నివసిస్తుంది. దేవుని ఆత్మ అతనిలో ఉన్నది అనేటువంటి ఒక సత్యాన్ని గ్రహించే పరిస్థితుల్లో ఉండాలి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మాట్లాడేటువంటి విధంగా మన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మనలో నుంచి వాళ్ళు దేవుడు ఆత్మ ఉంది అని వాళ్ళు కనుగొంటారు. ఈ విషయాన్ని కనుక్కోవాలి తప్ప, అది మనం చెప్పుకున్నాం గదా! ఉపవాసం గురించి ఇతరులకు కనిపించే విధంగా ఉండడము కాదు. కాబట్టి దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. మన ప్రవర్తన ఏది ఇతరులకు కనపరుచుకోవాలి, ఏ ప్రవర్తన ఇతరులకు కనపరుచుకోకూడదు అనే విషయాలు గూడా ఆయన చక్కగా మనకు బైబిల్‌లో పొందుపరిచి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసేపు ఏ విధంగా అయితే దేవుని ఆత్మ గల మనుష్యునిగా గుర్తించాడో, ఆ విధంగా మనం గూడా మన జీవితంలో దేవుని ఆత్మ కలిగి మన యొక్క జీవిత ప్రయాణంలో కొనసాగే వారమై ఉండాలని నేను మీతో తెలియజేస్తున్నాను. మరొక వాక్య భాగాన్ని గమనిద్దాము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఈ 5వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చదువుకుంటూ వద్దాము. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా. ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ రాజు వారు దేవుని యొక్క ఉపకరణాలను తీసుకొని వాటి ద్వారా వారు ద్రాక్షారసం తాగుతూ ఉండగా, ఆ గడియలోనే మానవ హస్తము వ్రేలు కనబడెను. దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయుచున్నట్లు ఉండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సు నందు కలవరపడగా
నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచు కొట్టుకొనుచుండెను. ఇక్కడ మనము ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు రాజు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు గాబట్టి, ఎప్పుడైతే వారు ఆ విధంగా ద్రాక్షారసము దేవతలను పూజిస్తూ ద్రాక్షారసము తాగుతూ ఉన్నప్పుడు, వెంటనే వారు చేస్తున్న తప్పును బట్టి దేవుడు ఆ గోడ మీద ఒక రాతను రాయించాడు. ఆ సమయంలో అది చూసిన వెంటనే రాజుకు కీళ్ళు వదిలిపోయాయి. మోకాళ్ళు గడగడ వణికిపోయాయి. ముఖమంతా వికారంగా మారిపోయింది. మనసంతా కలవరమైపోయింది. కదండీ! కాబట్టి దేవుడు మనం చేస్తున్నప్పుడు, తప్పులు చేస్తున్నప్పుడు మనలో కొంత ఆహ్, చూసే విధానంలో మార్పు వచ్చేస్తది. మనలో కొంత భయం ఏర్పడతది కదా! ఆ విధంగా రాజుకు కూడా ఆ సమయంలో భయము ఏర్పడింది. అయితే రాజు ఈ వాక్యాన్ని గమనించండి. రాజు గారడీ విద్య గల వారిని, కల్దీయులను, జ్యోతిష్యులను పిలునంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోను జ్ఞానులు రాగానే ఇట్లనెను. ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడకు సువర్ణమయమైన కంఠభూషణము ధరించబడినవాడై రాజ్యములో మూడవ అధిపతిగా ఏలును. ఎంతమందిని పిలిచాడంటే, ఆ యొక్క గోడ మీద రాసినటువంటి రాత యొక్క అర్థం తెలుసుకోవడం కొరకు ఎంతో మందిని పిలిచాడు. కల్దీయులను, జ్యోతిష్యులను ఆ! పిలువనంపించాడు. ఎంతో విద్య కలిగిన వారిని, గారడీ విద్య కలిగిన వారిని పిలిపించాడు. కానీ వాళ్ళు ఆ యొక్క గోడ మీద రాసినటువంటి రాతకు వాళ్ళు అర్థం చెప్పలేకపోయారు. కింద గమనించినప్పుడు వాళ్ళు ఆ రాతకు అర్థము చెప్పలేకపోయినట్టుగా మనం చూస్తాం. కింద చూడండి, రాజు నియమించినటువంటి జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి కానీ, ఆ వ్రాత చదువుట అయినను, దాని భావము తెలియజేయుట అయినను వారి వల్ల కాకపోయెను. చూసారా? మంచి జ్ఞానం అంటే రాజు దృష్టిలో ఎవరైతే మంచి జ్ఞానవంతులుంటారో వారందరిని పిలిపించాడు. కానీ వారు దానికి అర్థం చెప్పలేకపోయారు. అయితే ఆ సమయంలో ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ 11వ వచనంలో ఇక్కడ మనం చూస్తాం దానియేలు గురించి మనం చూస్తాం. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు. అతను పరిశుద్ధ దే దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను కనుక, నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రను, గారడీ విద్య గల వారికిని, కల్దీయులకును, జ్యోతిష్యులకును అధిపతిగా అతన్ని నియమించాను. అప్పుడు ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే, ఇక్కడ దానియేలు గురించి సాక్ష్యం మనం వింటున్నాం. దానియేలు మీ యొక్క నాన్నగారు నెబుకద్నెజరు సమయంలో మరి ఒకతనున్నాడు. ఆయన పేరు దానియేలు. ఆయన వీళ్ళందరికి కూడా ఆయన అధిపతిగా ఆ రోజుల్లో మీ నాన్న అతన్ని నియమించాడు. అతన్ని పిలిపించండి అని జెప్పేటువంటి మాట రాజుకు రాణి తెలియజేస్తది. ఎప్పుడైతే రాణి రాజుకు ఆ విషయాన్ని తెలియజేస్తారో, వెంటనే ఆ యొక్క రాజు మరి దానియేలుని పిలిపిస్తారు. ఎప్పుడైతే దానియేలొస్తాడో గమనించండి 13వ వచనంలో అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజుగు నా తండ్రి యూదులలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నీవే కదా! కదండీ! దానియేలుని గుర్తించి వెంటనే అడుగుతున్నాడు ఈ విధంగా. కాబట్టి ఈ యొక్క రాతకు అర్థం చెప్పగలవా? అనే విషయాన్ని మనం చదివినప్పుడు, ఆ రాతకు అర్థము చెప్పడానికి దానియేలు ముందుకొస్తాడు. కనుక గమనించండి ప్రభునందు ప్రియమైన వారలారా, ఎప్పుడైతే దేవుని ఆత్మ మనం కలిగుంటామో ఎవరు చెప్పలేని విషయాలు. అక్కడ మనం చూసినప్పుడు ఆ రాజ్యంలో ఎంతో గొప్పవారు. వారందరిని పిలిపించినప్పటికీ వారు చెప్పలేకపోయారు. కానీ ఈ యొక్క బెల్షస్సరు అనేటువంటి ఈ యొక్క రాజు వాళ్ళ యొక్క రాణిగారు చెప్పినప్పుడు మరి దానియేలుని తీసుకొచ్చినప్పుడు దానియేలు ఆ రాత యొక్క అర్థము చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క గోడ మీద ఏమైతే రాత రాసి ఉందో మెనీ టెకిల్ ఉపార్సిన్ అనేటువంటి ఆ యొక్క రాతకు చదవడము, దాని అర్థము చెప్పడము,
మనం గమనిస్తే 24వ వచనంలో ఉంటది. కావున ఆయన ఎదుట నుండి ఈ యొక్క అరచెయ్యి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనం మీదనగా మెనీ మెనీ టెకిల్ ఉపార్సిన్ అనేటువంటి ఈ యొక్క రాతకు అర్థము దానియేలు వివరించినట్టుగా మనం చూస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో గూడా దేవుని ఆత్మ మనము కలిగిన వారమై దైవ జ్ఞానము మనలో నుంచి వాళ్ళు కనుగొనాలి. కనుక గమనించారు గదా మీరు, బెల్షెజరు యొక్క భార్య కావచ్చు, ఆ యొక్క దైవ జ్ఞానము అతనిలో ఉంది అనేటువంటి విషయాన్ని ఆమె కనుగొనింది. కాబట్టి మనం గూడా మాట్లాడేటువంటి మాటలను బట్టి ఒక క్రైస్తవులుగా, దేవుని అనుసరించేటువంటి వారిగా, దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించే వారిగా ఉంటున్నాము అంటే, మన నుంచి దైవిక జ్ఞానాన్ని వాళ్ళు ఇతరులు కనుగొనేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. మనం చూసిన వెంటనే ఓహో! ఇతను దైవ జ్ఞానం కలిగి మాట్లాడుతున్నాడు. ఇతని మాటల్లో కొంత నిజముంది. ఇతని మాటల్లో సత్యముంది. ఇతను మాత్రమే ఇది మనకు చెప్పగలడు. జ్ఞానము కలిగిన వాడు అనేటువంటి ఒక మంచి ఆలోచన ఇతరులకు రావాలి. కనుక మనము ఏ విధంగా అయితే ఈ బెల్షెజరు రాజు మరి అతని దృష్టిలో ఎంతో మందిని పిలిపించాడు కానీ, అతని యొక్క రాణి యొక్క సాక్ష్యాన్ని బట్టి తన తండ్రి నెబుకద్నెజరు ఆ రోజుల్లో ఈ యొక్క అధిపతులకు ఎవరైతే ప్రధానిగా నిలబడిచినటువంటి ఆ యొక్క దానియేలు గురించి వినిందో, ఆ సాక్ష్యాన్ని మనం విన్నాం కదా! అలాంటి సాక్ష్య జీవితం మనం గూడా మన జీవితంలో కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏందంటే, మనలో నుంచి ఇతరులు ఏమి కనుగొనాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరొక వాక్య భాగాన్ని మనము గమనిద్దాము. అదే దానియేలు గ్రంథంలో 6 అధ్యాయము 4 వచనాన్ని మనం గమనించినప్పుడు, అందుక ప్రధానులను, అధిపతులను, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెననియుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి కానీ, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను, ఏ తప్పైనను చేయువాడు కాడు. కనుక దానియేలులో తప్పైన తప్పైనను, లోపమైనను కనుగొనలేకపోయిరి. చూసారా ఈ వాక్య భాగంలో? నమ్మకత్వాన్ని వాళ్ళు కనుగొన్నారు. మొదట్లో మనం గమనించినప్పుడు, ఆ నమ్మకత్వము అనేది మనలో నుంచి ఇతరులు నేర్చుకునే విధంగా ఉండాలి. చూడండక్కడ ఆ మాటను గమనిస్తే, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఎటువంటి నింద వాళ్ళు వేయలేకపోయారు. కానీ వాళ్ళ ఉద్దేశ్యం ఏదంటే ఏదైనా నింద వేయాలా అనేటువంటి, ఎందుకంటే దానియేలుకు మంచి పేరొస్తుంది. దానియేలుని అక్కడ అధిపతిగా నియమించారు. చూడండి అక్కడ ఒకటో వచనంలో ఉంటుంది. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దన్యావేషునకు ఇష్టమాయెను. అయితే ఇక్కడ బెల్షస్సర్ తర్వాత దన్యావేషు రాజుగా వచ్చినప్పుడు దన్యావేషుకు ఇతన్ని నియమించాలని చూసాడు. ఎవరిని? 20 మంది అధిపతులను నియమించాడు. ఆ సమయంలో వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. చూడండి, ఆ 20 మంది అధిపతులకు మళ్ళీ ఒక ముగ్గురు ప్రధానులను నియమిస్తే, ఆ ముగ్గురిలో గూడా దానియేలు ప్రధానుడిగా ఉన్నాడు. అంటే అంత మంచి ప్రాముఖ్యమైనటువంటి స్థానము దేవుడు దానియేలుకు కలిగించాడు. కాబట్టి అటువంటి ఒక అధికారిగా నిలబడిన తర్వాత అందరికి అసూయొచ్చింది అక్కడ ప్రజలకు. ఆ ప్రజలందరూ ఏమనుకున్నారు? దానియేలు గురించి నిందలేయాలనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంతో ప్రయత్నం చేశారు. కానీ దానియేలు యొక్క ఆహ్, ఆ పరిపాలనలో లేకపోతే ఆ రాజ్య పాలనలో ఎటువంటిది గూడా అతని మీద నింద వేయడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందు విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేక లేమనుకొనిరి. చూసారా? దేవుడు ఏ విధంగా అయితే ఆ యొక్క ఏర్పాటును బట్టి దానియేలు ఒక ప్రధానిగా ఏర్పాటయ్యాడో, మనం గమనించినప్పుడు దానియేలులో వాళ్ళు ఎటువంటి లోపాన్ని కూడా కనుగొనలేకపోయారంట. కాబట్టి మనం గూడా లోపాన్ని కనుగొనే విధంగా మన ప్రవర్తన ఉండగూడదు. కనుక లోపం లేని వారిగా ఉండాలి. మనము ఎప్పుడు వస్తుందో ఆ పద్ధతంటే, మనలో ఆత్మీయ పద్ధతి ఉన్నప్పుడు ఆ లోపమనేది మనలో ఉండదు. ప్రభునందు ప్రియమైన వారలారా, నమ్మకాన్ని మనము సంపాదించుకోవాలి. నమ్మకత్వం కలిగి మనం ఉండాలి. నమ్మకం అనేది మనలో లేనప్పుడు, మనం దేవునికి ఒకరోజు లెక్క అప్పచెప్పాలి. ఈ రోజున చాలామంది గూడా ఈ నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. దేవుడు మనకు అప్పగించినటువంటి సేవా పరిచర్యలో
మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నమ్మకంగా మనం సేవ చేయాలి. ఎందు నిమిత్తం మనకు దేవుడు ఈ సేవను అప్పగించాడు. మరి ఈ సేవను ఎలా కొనసాగించాలి? ఎందుకంటే ఒక సేవను కొనసాగించాలంటే ఆర్థికపరమైన విషయాల్లో చాలా నమ్మకంగా ఉండాలి. ప్రాముఖ్యంగా ఈ డబ్బే మనుషుల్ని మనసులను మార్చేస్తుంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో నమ్మకంగా మనము ఉంటూ, మనము ఒక పరిచర్యలో మనం ముందుకు కొనసాగాలి. దానియేలు యొక్క ప్రవర్తన మనం గమనించినప్పుడు 20 మంది అధిపతులకు ప్రధానులలో ముగ్గురు ఉంటే వాళ్ళలో ప్రధానుడుగా ఉన్నాడు కదా! వాళ్ళలో ముఖ్యుడిగా ఉన్నాడు. అటువంటి సమయంలో గూడా అందరిని గూడా అతను నడిపిస్తున్నప్పుడు ఎక్కడ గూడా నింద వేయకుండా అతను బ్రతికాడు అంటే దానియేలు అందరిలో ఎంతోమంది రకరకాల తప్పులు చూపించాలని ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు కనుగొనలేకపోయారు అంటే అతనిలో నుంచి వాళ్ళు కనుక్కుంది ఏంది అంటే మంచితనము, నమ్మకము, అదే విధంగా అతనిలో ఏ లోపము లేదు అనే విషయాన్ని కనుగొన్నారు. కనుక మనం గూడా అలాంటి ప్రవర్తన కలిగి ముందుకు వెళ్ళాలి. దేవుని బిడ్డలుగా చెప్పుకోవడం ప్రాముఖ్యత కాదు గానీ, దేవుని బిడ్డలలో ఉండాల్సినటువంటి ఆ యొక్క లక్షణాన్ని మనము కలిగి జీవించాలని నేను మీతో మనవి చేస్తున్నాను. అదే విధంగా చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను. 2 యోహాను 1 అధ్యాయము 4 వచనాన్ని చదువుదాం. 2 యోహాను పత్రిక 1 అధ్యాయము 4 వచనం. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహు సంతోషించుచున్నాను. సత్యము, దేవుని మాటలు, దేవుని వాక్యము. కాబట్టి మన కుటుంబ జీవితంలో గూడా దేవుని ఆజ్ఞ మనం ఏమైతే పొందుకొని ఉన్నామో, పరిశుద్ధ గ్రంథము మనకేమైతే బోధిస్తూ ఉందో, ఆ సత్యాన్ని మనము విడిచిపెట్టకుండా దాన్ని చదవడము, దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి. అంటే మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్య ప్రకారంగా మనం నడుస్తూ ఉంటామో, మనల్ని ఇతరులు గూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి, వీరు నిజమైన క్రైస్తవులు. వీరు దేవుని యొక్క మాటను చదువుతున్నారు. దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నారు అని వారు మన ప్రవర్తన బట్టి కనుగొనాలి. చూడండి ఇక్కడ గమనించండి. దేవుని యొక్క ఆజ్ఞలు వాళ్ళ కుటుంబంలో పిల్లలు గూడా సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అంటే అటు కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులు గావచ్చు, అటు పిల్లలు గావచ్చు, అందరూ గూడా కుటుంబ సమేతంగా దేవుని వాక్య ప్రకారంగా జీవించినప్పుడు, వారు మన దేవుడు మన పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. ఈ రోజున కొందరు చదువుతారు వాక్యాన్ని, ఆ వాక్యాన్ని జీవితంలో అన్వయించుకోరు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఆలోచించండి ఒకసారి. దేవుని వాక్యం మనం ఎన్నో వాక్యాలు మనం వింటుంటాం. రకరకాలుగా మనం వాక్యాలు వింటూ ఉంటాం. అవి వింటాము, ఆ సమయంలో సంతోషిస్తాము, చక్కగా వాక్యం చెప్పారని పొగడుతాము. అన్నీ బాగున్నాయి. ఆ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోకుండా మనం ఎన్ని విని ఏం లాభం ఉంది? కాబట్టి మన జీవితంలో మనము ఆ వాక్యాన్ని అన్వయించుకునేటువంటి స్థితిలో ఉండాలి. ఇక్కడ మనం గమనిస్తున్నాం గదా! ఈ వాక్య ప్రకారంగా చూసినప్పుడు, నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరిస్తున్నారు, సత్యంలో నడుచుకుంటున్నారు కాబట్టి బహుగా సంతోషించుచున్నాను. కాబట్టి సంతోషం అనేది దేవునికి రావాలంటే, మనము అనుసరించాలి దేవుని వాక్య ప్రకారంగా. అయితే మనకి ఎలా తెలుస్తది అనుసరించినట్లుగా? మన ప్రవర్తనను ఇతరులు కనుగొనాలి. మన ప్రవర్తన చూసిన వెంటనే, మన ప్రవర్తనను బట్టి దేవుని వాక్య ప్రకారంగా ఇతడు జీవిస్తున్నాడు. దేవుని వాక్య ప్రకారంగా ఇతను నడుచుకుంటున్నాడు అనేటువంటి ఆ యొక్క ప్రవర్తన మనలో నుంచి వాళ్ళు కనుగొన్నప్పుడు మనము దేవునికి మహిమకరంగా ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనము మన నుంచి మనుష్యులు ఏమి కనుగొనకూడదు, ఏమి కనుగొనాలి. కాబట్టి ఏది కనబడాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? ఈ రోజున మనము ఇతరులకు ఏమి కనిపించాలని నీ యొక్క జీవితంలో ముందుకు వెళ్తున్నావు. కాబట్టి దేవుని వాక్యానికి అది అనుకూలంగా ఉందా లేదా అని ఆలోచించాలి. కాబట్టి మన ప్రవర్తన దేవుని వాక్య ప్రకారంగా జీవించినప్పుడు ఆయన నడిపించేటువంటి ఒక ప్రవర్తన మంచి ప్రవర్తన గలవారమై మనము ఇతరులు మన నుంచి నేర్చుకునే విధంగా అందుకే ఆయన చెప్పినట్లుగా మీరు లోకానికి వెలుగు అంటున్నాడు గదా! కాబట్టి మన ప్రవర్తనే మన వెలుగు. మనం మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మనలో నుంచి ఆ వెలుగు ఇతరుల మీద పడినప్పుడు వారు గూడా మంచి ప్రవర్తన గలవారుగా మార్చబడతారు. అదే ఒకవేళ మనం చెడ్డగా జీవిస్తున్నప్పుడు ఆ చెడు ప్రవర్తన ఇతరుల మీద పడినప్పుడు ఆ చెడు ప్రవర్తన వలన వారు గూడా నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. మనం నరకానికి వెళ్తూ
మనతో పాటు వారిని కూడా తీసుకువెళ్ళడం అనేది మంచిది కాదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మన ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు, అది ఇతరుల మీద రిఫ్లెక్ట్ అయినప్పుడు, వారు మన నుంచి అవి నేర్చుకొని, మనలో ఏమైతే కనబడుతున్నాయో అవి వారు చూసి, గమనించి, వాటిని నేర్చుకొని వారు కూడా మార్చబడినప్పుడు, మనల్ని గురించి వారు సాక్ష్యమిస్తారు. అయ్యా! నేను పలానా వ్యక్తిని బట్టి మార్చబడ్డాను అని చెప్పినప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉంటుందని తెలియజేస్తూ, ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన హృదయంలో భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కటి వాక్య సందేశం అందించారు.